నమస్కారం. మన ఈ ఛానల్‌కి స్వాగతం. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోతే మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఇంకా ఎందుకు ప్రయత్నించాలి, వదిలేద్దాం అని. అది ఒక చిన్న ఆలోచనలా అనిపించినా అది మన జీవితాన్ని మార్చేసే పెద్ద నిర్ణయం అవుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నెవర్ గివ్ అప్. అసలెప్పుడూ ఎందుకు వదులుకోకూడదు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మోటివేషనల్ మాటలు మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకెంతో బలాన్నిస్తుంది. మనందరి జీవితంలో కష్టాలుంటాయి. ఎవరూ వాటి నుండి తప్పించుకోలేరు. కానీ కొంతమంది ఎందుకు గెలుస్తారు, మరికొందరు ఎందుకు మధ్యలోనే వదిలేస్తారు? వేరే కారణం ఏమీ లేదు. ఒక్కటే తేడా, ఒకరు వదిలేశారు, ఇంకొకరు వదలలేదు. నీకు కూడా ఇలా అనిపించి ఉండొచ్చు. నేనెందుకు కష్టపడుతున్నాను, నాకు మాత్రమే ఎందుకు ఇబ్బందులు? కానీ ఒక నిజం గుర్తుపెట్టుకో, కష్టం వచ్చినప్పుడే మన అసలు శక్తి ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. మీరు కూడా ఇలాంటి కష్టాలను దాటి వచ్చారా? అయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. వదిలేయాలనిపించే క్షణం. జీవితంలో ఒక క్షణం వస్తుంది, అప్పుడు మనం పూర్తిగా బ్రేక్ అవుతాం. అది ఫెయిల్యూర్ కావచ్చు, లేదా మనసుకు నచ్చిన వాళ్ళు దూరం కావచ్చు. ఆ సమయంలో మనసు చెప్తుంది ఇంకా అవసరం లేదు, వదిలేయ్ అని. కానీ అదే సమయంలో నీ గుండె లోతుల్లో నుంచి ఒక చిన్న వాయిస్ వినిపిస్తుంది, ఒకసారి, ఇంకా ఒక్కసారి ప్రయత్నించు అని. ఎవరైతే ఆ చిన్న గొంతుని వింటారో వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. ఇప్పుడు ఒక చిన్న కథ విందాం. ఒక మనిషి బంగారం కోసం తవ్వుతున్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఎక్కడా బంగారం కనిపించలేదు. చివరికి అతను విసిగిపోయి ఇంకా లాభం లేదు అని వదిలేశాడు. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి అదే చోట తవ్వడం మొదలుపెట్టాడు. కేవలం 3 అడుగులు తవ్వగానే అపారమైన బంగారం దొరికింది. మొదటి వ్యక్తి గెలుపుకు కేవలం 3 అడుగుల దూరంలో ఉండి వదిలేశాడు. మన జీవితంలో కూడా సక్సెస్ చాలా దగ్గరలో ఉన్నప్పుడే మనం వదిలేస్తున్నాం. మీ లక్ష్యం కూడా ఆ బంగారు గనిలాగే ఉండొచ్చు. వదలకుండా తవ్వండి. ఎందుకు వదులుకోకూడదు అంటే నువ్వు చేసే ప్రతి ప్రయత్నం వృధా కాదు. ప్రతి ఓటమి నీకు ఒక పాఠం నేర్పుతుంది. ఈ మాటలు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళలో కూడా ధైర్యాన్ని నింపండి. నిజమైన విజయం అంటే ఎప్పుడూ గెలవడం కాదు, పడిపోయిన ప్రతిసారి లేచి నిలబడడం. నువ్వు 10 సార్లు ఫెయిల్ అయ్యావా? పర్లేదు, 11వసారి ఇంకా బలంగా ప్రయత్నించు. ప్రపంచం మెచ్చిన గొప్ప వ్యక్తులందరూ ఎన్నోసార్లు ఓడిపోయిన వారే, కానీ వాళ్ళెప్పుడూ ఆగిపోలేదు. ఇప్పుడే ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. నువ్వు వదిలేయాలనుకుంటున్న ఆ పని నీ కల కాదా? నువ్వు ఇంతవరకు పడ్డ కష్టమంతా వృధా అయిపోనిస్తావా? నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. ఏం జరిగినా నేను వదిలేయను. గుర్తుపెట్టుకో, నీ కథ ఇంకా పూర్తి కాలేదు. గెలుపు అనే ఆఖరి పేజీని నువ్వే రాయాలి. మీరెప్పుడైనా వదిలేయాలనిపించిన పరిస్థితి ఎదుర్కొన్నారా? కింద కామెంట్లో చెప్పండి. మీ కథ మరొకరికి స్ఫూర్తినివ్వచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.